వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 8 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 8న నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దీనికి సంబంధించి ఈ ఏడాది 2024 థీమ్ నోట్ చేసుకోండి అందరూ. ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ ఏ రివార్డ్. మళ్ళీ చెప్తున్నా, థీమ్ నోట్ చేసుకోవాలి. ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఓకేనా, అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ ఏ రివార్డ్ అనేది థీమ్ అనమాట. ఇకపోతే రెడ్ క్రాస్ గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే గొప్ప అంతర్జాతీయ సంస్థ అనమాట రెడ్ క్రాస్. ఈ రెడ్ క్రాస్ అనేటువంటిది 1863లో ఏర్పడిన సంవత్సరం 1863. ఏర్పడిన సంవత్సరం 1863. రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్. రెడ్ క్రాస్ ఫౌండర్ ఎవరంటే హెన్రీ డునాంట్ అనమాట. హెన్రీ డునాంట్. ఓకే, రెడ్ క్రాస్ అనేటువంటిది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. యుద్ధ భూమిలో క్షతగాతులను కాపాడడం కోసం, ఎటువంటి వివక్షత లేకుండా వారందరినీ కాపాడడం కోసం ఏర్పడినటువంటి సంస్థ అనమాట యాక్చువల్గా ఏది రెడ్ క్రాస్ అనేటువంటిది. కానీ తర్వాత రోజుల్లో మానవతా దృక్పథంతో ఎక్కడ ఓకేనా ఆపద ఉన్నా కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం చేస్తుందన్నమాట రెడ్ క్రాస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. గొప్ప వాలంటీర్లు, ఎంతోమంది వాలంటీర్లు మరియు సిబ్బందితో గొప్పగా పనిచేస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా గొప్ప అంతర్జాతీయ సంస్థగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందనమాట. ఓకేనా? నోబెల్ శాంతి బహుమతి 3 సార్లు వచ్చిందనమాట దీనికి. నోబెల్ శాంతి బహుమతి 3 సార్లు వచ్చింది. ఇయర్స్ నోట్ చేసుకోవాలి. 1917, 1944, 1963. 1917, 1944, 1963 గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఏ సంస్థకు కూడా 3 సార్లు నోబెల్ బహుమతి రాలే. ఒకే ఒక సంస్థకు 3 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది, అదే రెడ్ క్రాస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ డునాంట్కి కూడా ఒకసారి నోబెల్ వచ్చింది. మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతులు ప్రారంభించింది 1901. అదే 1901లో నోబెల్ శాంతి బహుమతి పొందాడనమాట హెన్రీ డునాంట్. ఈ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్ అనమాట. వ్యక్తిగతంగా ఒకసారి అతనికి వచ్చింది, సంస్థపరంగా 3 సార్లు వచ్చిందన్నమాట. ఇది రెడ్ క్రాస్ యొక్క ఘనత. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రెడ్ క్రాస్ మే 8 గుర్తుపెట్టుకోండి. థీమ్ గుర్తుపెట్టుకోండి. రెడ్ క్రాస్ వివరాలు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, యునెస్కో గులెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024ను అందుకున్న వారెవరు? చూడండి, యునెస్కో గులెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024ను అందుకున్నది ఎవరంటే కనుక పాలస్తీనా జర్నలిస్టులు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అవార్డు. ఓకేనా? యునెస్కో వారు సెలెక్ట్ చేస్తారనమాట అవార్డును. అవార్డు పేరైతే గులెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం అనమాట. పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు ఆపరేషన్ అల్ అక్సా పేరుతో ఇజ్రాయెల్ పైన దాడులు నిర్వహించడం జరిగింది. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ పేరుతో పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లపై దాడి చేయడం జరిగింది. మన భారతదేశం ఈ పాలస్తీనాలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా తీసుకురావడం కోసం ఆపరేషన్ అజయ్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ 3 ఆపరేషన్స్ చెప్పాను నేను. ఆపరేషన్ అల్ అక్సా, ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్, ఆపరేషన్ అజయ్. ఈ 3 కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్స్ అన్నమాట. సరే, అది పక్కన పెడితే ఈరోజు అవార్డు గులెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజు పాలస్తీనా జర్నలిస్టుకి ఎందుకు వచ్చిందంటే కనుక ఈ పాలస్తీనా జర్నలిస్టులు అక్కడ గాజాలో వారు అక్కడ కవరేజ్ చేస్తున్నారనమాట. అంటే ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాలోని గాజా పైన దాడులు మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే గాజా అనేటువంటి నగరం చాలా దెబ్బతిందనమాట. ఈ క్రమంలో చాలామంది అక్కడ చనిపోవడం జరిగిందనమాట.
అక్కడ పాలస్తీనా జర్నలిస్టులు గాజా జర్నలిస్టులు చాలా ధైర్యంగా ఆ యుద్ధంలో కూడా కవరేజ్ చేస్తున్నారనమాట. ఆ యుద్ధ సమయంలో కూడా ఈ పాలస్తీనా జర్నలిస్టులు అత్యంత గొప్ప ధైర్యంగా వాళ్ళు అక్కడ మొత్తం అంతా కూడా న్యూస్ కవర్ చేస్తున్నారు. దానికి మెచ్చి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలా. ఈ అవార్డు 1997 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారంట. 1997 గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ పూర్తి పేరు, యునెస్కో పూర్తి పేరు. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945 నవంబర్ 16. 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి మీరందరూ కూడా లైక్ చేయాలి. మీరు ఎంత లైక్ చేస్తే కనుక మేము అంత క్లాసులు స్పీడ్గా చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఫాలో కాండి. ప్రతిరోజు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనంతరం జరగాల్సిన నోటిఫికేషన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా కొన్ని ఇంకా కొత్త నోటిఫికేషన్లు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఓకేనా ఖాళీగా ఉండకుండా ఇప్పటి నుంచే బాగా చదువుకుంటూ వస్తే ఆ రోజుకు చాలా ఇబ్బంది ఉండదన్నమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక నోటిఫికేషన్ ఓకేనా లేనప్పుడు ఒక రకంగా, నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఒక రకంగా చదువుతారు. నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్ఫెక్ట్గా ఎవరైతే సమయాన్ని వృధా చేయకుండా ఓకేనా చదువుకుంటూ వస్తారో వారికి మాత్రమే జాబులు అనేటువంటివి వస్తాయి. కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని అందరూ బాగా చదువుకుంటారా అండి. ఓకేనా. అదే తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి, డిఎస్సి ఉన్నాయి. ఓకేనా. ఇట్లా అన్నీ కూడా నోటిఫికేషన్ తెలంగాణలో కూడా మనకు ఓకేనా ఉండడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎవరు కూడా ఓకేనా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అంటే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎన్టీపీసీ ఓకేనా ఇట్లాంటివన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. బ్యాంక్స్ నోటిఫికేషన్ 12,000 పోస్టుల నోటిఫికేషన్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 12,000 పోస్టులు రాబోతూ ఉన్నాయన్నమాట. ఓకేనా కొత్త నోటిఫికేషన్. కాబట్టి రకరకాల నోటిఫికేషన్స్ మనకు రాబోతూ ఉన్నాయి. అన్నీ కూడా ఓకేనా అర్థమెటిక్, రీజనింగ్ చదువుకుంటూ మిగతా జనరల్ స్టడీస్ కూడా చదువుకుంటూ వస్తే మీరు దేనికైనా ప్రిపేర్ కావచ్చు. థర్డ్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి ఓకేనా థర్మల్ పవర్ ప్లాంట్స్ తొలగిస్తామని G7 గ్రూప్ తెలిపింది? చూడండి, G7 కూటమి అత్యంత అద్భుతమైన కూటమి అన్నమాట. 7 దేశాల కూటమి. ఈ G7 కూటమి తెలిపింది 2035 నాటికి ఇక థర్మల్ ప్లాంట్లు తొలగిస్తామని చెప్పి. ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి అత్యంత గొప్ప నిర్ణయం అన్నమాట. థర్మల్ పవర్ ప్లాంట్స్ను 2035 నాటికి తొలగిస్తామని G7 గ్రూప్ తెలిపింది. గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. G7 ఈ ఏడాది ఇటలీ దేశంలో నిర్వహించబోతూ ఉన్నారు. రేపు నెల అంటే జూన్ 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నారన్నమాట. ఇటీవలనే మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని ఆహ్వానించడం జరిగింది G7 సదస్సులో భాగంగా. యాక్చువల్గా మన భారతదేశానికి G7 కూటమిలో సభ్యత్వం లేదు. అయినప్పటికీ కూడా మనం అక్కడికి హాజరయ్యి ప్రతి సంవత్సరం కూడా హాజరవుతూ ఉంటామన్నమాట. ఈసారి హాజరు అవుతామో లేదో అనేది మన క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎలక్షన్స్ నేపథ్యంలో ఈసారి హాజరు కాకపోవచ్చు. పోయిన ఏడాది అయితే నరేంద్ర మోడీ జపాన్కు వెళ్ళడం జరిగింది. జపాన్లోని హిరోషిమా నగరంలో పోయిన ఏడాది 49వ సదస్సు జరిగింది. ఈ ఏడాది 50వ సదస్సు ఇటలీలో జరగబోతుంది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని. గుర్తుపెట్టుకోవాలి. G7 కూటమి మొదటి సదస్సు ఫ్రాన్స్లో 1975లో జరిగింది. 1975 ఫ్రాన్స్లో జరిగిందనమాట. 2023లో జపాన్లోని హిరోషిమాలో జరిగింది. ఈ ఏడాది 2024లో ఇటలీలో జరగబోతూ ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. G7లో గల దేశాలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. ఇవి G7 దేశాలు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే కోడ్ రాసుకోండి. G7 దేశాలకు సంబంధించిన చిన్న కోడ్ ABC.
ABC అమెరికా బ్రిటన్ కెనడా, అమెరికా బ్రిటన్ కెనడా. EFG ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ. జపాన్, జపాన్. ఫోర్త్ క్వశ్చన్, యూనిసెఫ్ ఇండియాకు ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? యూనిసెఫ్ ఇండియాకు ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారంటే కరీనా కపూర్. చూడండి, యూనిసెఫ్ అనేటువంటిది ఒక చాలా గొప్ప అంతర్జాతీయ సంస్థ అన్నమాట. యూనిసెఫ్ పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. అంటే చిన్న పిల్లలకు సంబంధించి అత్యవసర నిధి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అనమాట. ఇది చిన్న పిల్లలకు సంబంధించి అత్యవసరంగా వారి అవసరాలకు తగ్గట్టుగా నిధిని సమకూర్చడమే దీని యొక్క పని అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. యూనిసెఫ్ ఏర్పడిన సంవత్సరం 1945. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. యూనిసెఫ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కనుక క్యాథరిన్ రసెల్. మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిని మీరు కావాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు పంపించడం జరుగుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. కాబట్టి 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మేము అందిస్తూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. రానున్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మీరు ఉపయోగించుకోండి. ఓకే. 5th క్వశ్చన్, సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ కోసం భారత్తో ఏ దేశం ఒప్పందం చేసుకుంది? సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కోసం భారత్తో ఏ దేశం ఒప్పందం చేసుకుంది అంటే కనుక బంగ్లాదేశ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది భారతదేశానికి చెందినటువంటి గొప్ప సుపరిపాలన కేంద్రం అన్నమాట. వీరు 2025 నుంచి 2030 వరకు 2025-2035 సంవత్సరాల కాలానికి బంగ్లాదేశ్కు చెందినటువంటి ఎవరైతే సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారో వారికి శిక్షణను ఇవ్వబోతూ ఉన్నారనమాట. ఏ దేశం? బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మన భారతదేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు శిక్షణ ఇవ్వనున్నారనమాట. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరు దేశాలు కూడా సంతకాలు చేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇది 2025 నుంచి 2030 వరకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ మన భారతదేశంతో అత్యధిక సరిహద్దు పంచుకునే దేశం బంగ్లాదేశే. 4096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది బంగ్లాదేశ్. మన దేశంలోని 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందన్నమాట. అత్యధికంగా వెస్ట్ బెంగాల్తో సరిహద్దు పంచుకుంటుంది బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, అస్సాం, త్రిపుర. వెస్ట్ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, అస్సాం, త్రిపుర ఈ 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందన్నమాట బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. బంగ్లాదేశ్ దేశ అధికార భాష బెంగాలీ. బంగ్లాదేశ్ కరెన్సీ కూడా టాకా చెప్పేశాం. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షిహాబుద్దీన్. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎవరంటే షేక్ హసీనా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, న్యూమోనియా నిర్ధారణకు AIIT వైర్లెస్ డిటెక్టర్ తయారు చేసింది. చూడండి, వైర్లెస్ డిటెక్టర్ అనమాట. దేనికోసం? న్యూమోనియా నిర్ధారణ కోసం ఒక వైర్లెస్ డిటెక్టర్ తయారు చేయడం జరిగింది. అది AIIT అంటే కనుక హైదరాబాద్ IIIT. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ IIIT తయారు చేసినటువంటిదే ఈ వైర్లెస్ డిటెక్టర్ అనమాట, న్యూమోనియా నిర్ధారణ కోసం. న్యూమోనియా అనేటువంటిది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి అనమాట. లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. ఈ న్యూమోనియా
బ్యాక్టీరియా సంబంధ వ్యాధి అనమాట. డిప్లోకాకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డిప్లోకాకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. చూడండి, మనకి బయాలజీలో చాలా వెరీ ఇంపార్టెంట్ వ్యాధులకు సంబంధించిన అంశాలు చూసుకోవాలి. బ్యాక్టీరియా వల్ల ఏ వ్యాధులు వస్తాయి, వైరస్ వల్ల ఏ వ్యాధులు వస్తాయి, ప్రోటోజోవా వలన ఏ వ్యాధులు వస్తాయి, ఇంకా శిలీంధ్రాల వల్ల ఏ వ్యాధులు వస్తాయి అనే లిస్టు మనం తయారు చేసుకొని వాటి పేర్లు, అవి ఏ అవయవాలకు వస్తున్నాయి, ఇంకా వాటికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక లిస్టు తయారు చేసుకొని చదువుకొని వెళ్ళాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కలరా, టైఫాయిడ్, న్యూమోనియా, కలరా, టైఫాయిడ్, న్యూమోనియా. అదేవిధంగా డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్. డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్. క్షయ, కుష్టు, ప్లేగు, ఆంత్రాక్స్. క్షయ, కుష్టు, ప్లేగు, ఆంత్రాక్స్. అదేవిధంగా మెనింజైటిస్, సిఫిల్లస్, గనేరియా. మెనింజైటిస్, సిఫిల్లస్, గనేరియా ఇవన్నీ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అనమాట. బ్యాక్టీరియా వలన క్రింది వ్యాధి ఏదొస్తుంది, బ్యాక్టీరియా వల్ల సంభవించని వ్యాధి క్రింది వాళ్ళలో ఏది, ఇట్లా ఎగ్జామ్లో అడుగుతారు. అట్లే వైరస్ నేర్చుకోవాలి. కానీ బ్యాక్టీరియా అంటే కలరా, టైఫాయిడ్, న్యూమోనియా. డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్. క్షయ అంటే టీబీ. ఓకేనా. అదే కుష్టు అంటే ఇంగ్లీష్లో లెప్రసీ అంటాం. తర్వాత ప్లేగు వ్యాధి, మెనింజైటిస్, ఆంత్రాక్స్, సిఫిల్లస్, గనేరియా. ఇట్లా మనకు నోట్ చేసుకొని చదువుకోండి. ఇంకా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ చాలామంది లైక్ చేయలేదు, దయచేసి మీరందరూ లైక్ చేయండి. కానీ మీ నుంచి కోరుకునేది ఏ యూట్యూబర్ అయినా ఒక లైక్ మాత్రమే, కాబట్టి అందరూ లైక్ చేయండి దయచేసి. 7th క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ జువైనర్ జస్టిస్ అనే అంశంపై సదస్సులో భాగంగా వెళ్ళిన దేశం ఏది? చూడండి, జువైనర్ జస్టిస్ అనే అంశంపై ఒక సదస్సు జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. జువైనర్ జస్టిస్ అనే అంశంపై ఒక సదస్సు జరుగుతూ ఉంది నేపాల్ దేశంలో. ఆ నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వెళ్ళడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశానికి చెందినటువంటి గొప్ప వ్యక్తులు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వారు వెళ్ళినటువంటి కారణము, ఓకేనా, వాళ్ళ పేర్లు ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జువైనల్ జస్టిస్ అనే అంశంపై జరిగిందంట సదస్సు. ఏ దేశంలో? నేపాల్ దేశంలో. అక్కడికి వెళ్ళడం జరిగింది మన ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ అనమాట. వైవి చంద్రచూడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నేపాల్ మన భారతదేశానికి సరిహద్దులో ఉన్న దేశం అనమాట. ఇక నేపాల్తో 5 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్. బంగ్లాదేశ్తో ఏం పంచుకుంటాయి చెప్పా ఇప్పుడు ఈరోజు క్లాస్లోనే. ఇప్పుడు నేపాల్తో చెప్తున్నా, నోట్ చేసుకోవాలి. నేపాల్తో ఎక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అనమాట. బంగ్లాదేశ్తో అయితే వెస్ట్ బెంగాల్, నేపాల్తో అయితే ఉత్తరప్రదేశ్ అనమాట. నేపాల్ రాజధాని కాట్మాండ్. నేపాల్ దేశ భాష నేపాలీ. నేపాల్ దేశ కరెన్సీ రూపాయి. నేపాల్ ప్రెసిడెంట్ ఓకేనా రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రస్తుత ప్రధానమంత్రి పుష్పకమల్ ప్రచండ. ఇటీవల కరెంట్ అఫైర్స్లో నేపాల్కు సంబంధించిన మరొక అంశం, ఓకేనా, నేపాల్ 100 రూపాయల నోటు పైన మన భారతదేశ భూభాగాలైనటువంటి కాలాపాని, లింపియాదురియా, ఓకేనా, కాలాపాని, లింపియాదురియా, మరొకటి లిపులేక్ అనమాట. ఈ 3 భూభాగాలను నేపాల్ వారు తయారు చేసినటువంటి 100 రూపాయల నోటు పైన వేసుకోవడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 100 రూపాయల నోటు పైన ఇదివరకు నేను చెప్పినప్పుడు 200 రూపాయల నోట్ అని మిస్టేక్గా చెప్పడం జరిగిందనమాట. దయచేసి మీరందరూ కూడా ఎవరైనా నోట్బుక్లో నోట్ చేసుకొని ఉంటే కనుక కాస్త ఒక 5 days బ్యాక్ చెప్పింటా ఇది, ఓకేనా. ఎవరైనా రాంగ్ రాసుకొని ఉంటే కనుక దయచేసి సెర్చ్ చేసుకోండి. 100 రూపీస్ నోట్, 100 రూపాయల నోట్ అని ఇప్పుడు ఒకసారి చేసుకోండి అందరూ కూడా. 100 రూపాయల నోట్ అనమాట.
ఎయిత్ క్వశ్చన్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పరిశీలనపై వేసిన కమిటీ అది. చూడండి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పరిశీలనపై వేసిన కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అనమాట. చూడండి, మేడిగడ్డ బ్యారేజ్ అనేటువంటిది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించబడిన బ్యారేజ్ అనమాట. మేడిగడ్డ బ్యారేజ్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేటువంటి బ్యారేజ్లో అక్కడ కొంత భాగం కుంగుబాటు జరిగిందనమాట. దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఒక కమిటీ వేశారనమాట, చంద్రశేఖర్ అయ్యర్ కమిటీని. అంటే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో వేయబడిన కమిటీ కాబట్టి దాన్ని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అంటారనమాట. కానీ వీరు ఇప్పుడు మధ్యంతర నివేదికను అందజేయడం జరిగిందనమాట. పూర్తి నివేదిక కాదు ఇది, మధ్యంతర నివేదిక. ఈ నివేదికలో భాగంగా ఉన్న అంశం ఏంటంటే కనుక, ఇప్పుడు మనకు వేసవి కాలం ఉంది, రానున్న కాలం అంతా కూడా వర్షాకాలమే. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్లోకి ఈ గోదావరి వాటర్ వచ్చినట్లయితే కనుక మరింత దెబ్బతినే అవకాశం ఉందన్నమాట మేడిగడ్డ బ్యారేజ్. కాబట్టి దానికి సంబంధించి ఆ దెబ్బతినకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచే మరమ్మతులు చేయొచ్చు. ఓకేనా, ఆ మరమ్మతులు చేసే విషయంపై కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగిందనమాట చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ అనమాట. మేడిగడ్డ బ్యారేజ్పై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అనమాట. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ పాండ్యా కమిటీ వేసింది, గుర్తుపెట్టుకోవాలి. మేడిగడ్డ బ్యారేజ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ మాత్రం ఏబీ పాండ్యా కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎంటైర్ ఓకేనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే పినాకిని చంద్రఘోష్ ఓకేనా కమిషన్ను వేయడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 3 కమిటీలు ఉన్నాయన్నమాట. మేడిగడ్డ బ్యారేజ్ పైన అయితే 2 కమిటీలు ఉన్నాయి. ఒకటి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ, ఇది కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ అయితే కనుక ఏబీ పాండ్యా కమిటీ. ఓవరాల్గా ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఓకేనా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు జరిగాయా, అవినీతి ఏమైనా జరిగిందా, ఓకేనా, ఏమేమి జరిగింది మొత్తం దాని యొక్క విచారణ కమిటీ అనొచ్చు దీన్ని. దేనిపైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ నిమిత్తం వేసిన కమిటీ అనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్. పినాకిని చంద్రఘోష్ కమిషన్ అనమాట. చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ 3 కమిటీలు ఇటీవల కరెంట్ అఫైర్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్, GSTAT తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్. GSTAT అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్ తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ కుమార్ మిశ్రా. మన ఇమెయిల్లో చూడొచ్చు సంజయ్ కుమార్ మిశ్రాను. ఆ పక్కననే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారన్నమాట. ఈ నిర్మలా సీతారామన్ ఈ GSTATకి తొలి అధ్యక్షుడిగా ఎవరిని నియమించింది అంటే కనుక సంజయ్ కుమార్ మిశ్రా అనమాట. అంటే GSTకి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ అనమాట ఇది. ఒక GST ట్రిబ్యునల్ ఏర్పడింది అనమాట. దానికి సంబంధించి తొలి అధ్యక్షుడిగా ఇటీవల నియమించబడ్డాడు సంజయ్ కుమార్ మిశ్రా. ఇటీవల మన GST వసూళ్ళు చెప్పుకుంటూ రికార్డు బ్రేక్ చేయడం చెప్పుకున్నాం అనమాట. 2017 జూలై 1వ తారీఖున GST అమలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు GST వసూల్లో రికార్డు నెల ఈ ఏడాది ఏప్రిల్ నెల సృష్టించింది అనమాట. 2024 ఏప్రిల్ నెల ఎంత వసూలు అంటే 2,10,000 కోట్లు, 2.10 లక్షల కోట్లతో రికార్డు వసూళ్ళు 2024 ఏప్రిల్ నెల అనమాట. గత రికార్డును బ్రేక్ చేసింది. గత రికార్డు ఎప్పుడు? 2023 ఏప్రిల్ నెల. 2023 ఏప్రిల్ నెల రికార్డు వచ్చేసి 1.87 లక్షల కోట్లు. 1.87 లక్షల కోట్ల పేరు మీదుగా ఉన్న రికార్డు వసూళ్లను 2024 ఏప్రిల్ నెల బ్రేక్ చేయడం జరిగింది. ఎంత వసూలు చేయడం జరిగిందంటే కనుక 2.10 లక్షల కోట్లు అనమాట. చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోవాలి. GST వసూల రికార్డు ఓకేనా మనకి ఇప్పుడు ఏప్రిల్ నెల రావడం జరిగిందనమాట. కాబట్టి ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోవాలి. 2023 ఏప్రిల్ నెల వచ్చేసి 1.87 లక్షల కోట్లు. 2024 ఏప్రిల్ నెల వచ్చేసి 2.10 లక్షల కోట్లు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్రపంచ కప్ T20లో 43 సంవత్సరాల వయసులో ఆరంగేట్రం చేస్తూ అత్యధిక వయసు ఆటగాడిగా రికార్డులో ఎవరు నిలిచారు? చూడండి, ఈ ఏడాది వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ 2020 మ్యాచ్లు వరల్డ్ కప్ జరగబోతుంది. ఒక రెండు దేశాలు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి ఈసారి. ఏంటి ఆ రెండు దేశాలంటే, ఒకటి అమెరికా, రెండు వెస్టిండీస్. USA అండ్ వెస్టిండీస్ ఈ రెండు దేశాలు కూడా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయన్నమాట. ఇది 9వ T20 వరల్డ్ కప్ అనమాట, 9వ ఎడిషన్ అనమాట. ఇక్కడ ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక అతనే ఫ్రాంక్ సుబుగా. మన ఇమేజ్లో చూడొచ్చు ఫ్రాంక్ సుబుగాను. ఈ ఫ్రాంక్ సుబుగా ఉగాండా క్రికెటర్ అనమాట, ఉగాండా దేశానికి చెందిన క్రికెటర్ అనమాట. ఉగాండా జాతీయ జట్టు తరపున ఆడుతూ ఉంటాడనమాట ఇతను. కానీ ఇప్పుడు ఆరంగేట్రం అంటే T20 వరల్డ్ కప్లో భాగంగా ఇప్పుడు ఉగాండా టీం కూడా పాల్గొనబోతూ ఉంది. ఈ ఏడాది ఉగాండా టీం కూడా T20 వరల్డ్ కప్లో ఆడబోతూ ఉందన్నమాట. ఈ ఉగాండా టీం ప్లేయర్ అయినటువంటి ఫ్రాంక్ సుబుగాకు 43 సంవత్సరాల వయస్సు. ఈ 43 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇతను ప్రపంచ వరల్డ్ కప్లో ఆడుతూ ఉన్నాడనమాట. ఇంతవరకు ఏ ప్లేయర్ కూడా 43 ఏళ్ళ వయసులో ఆరంగేట్రం చేయలేదన్నమాట. ఆరంగేట్రం అంటే మొదలు పెట్టడం, ఓకేనా. కాబట్టి 43 సంవత్సరాల వయసులో ఇతను ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. ఇంతవరకు అత్యధిక వయసులో T20 వరల్డ్ కప్ ఆడుతున్న ప్లేయర్గా ఇతను రికార్డులో నిలవడం జరిగిందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అతనే ఫ్రాంక్ సుబుగా, కంట్రీ ఉగాండా. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.